చిన్నపిల్లలకి వ్యాక్సిన్స్ వేసే ప్లేస్ ఇలానా అండి ఉండేది? ఏపీలో ఒక ప్రాబ్లమ్, ఇక్కడ ఒక ప్రాబ్లము. ఏపీలో ఏమో వ్యాక్సిన్స్ ఒక వ్యాక్సిన్ అయితే 2 మంత్స్, 3 మంత్స్ నుంచి అసలు లేదంట రోటా వైరస్. దాన్ని మళ్ళీ ప్రైవేట్‌లో వేయించుకోవాల్సి వచ్చింది. మనకి భయం ఉంటుంది కదండీ! ఒక దగ్గర ఒక వ్యాక్సిన్, ఒక దగ్గర ఒక వ్యాక్సిన్ వేస్తే ఆ కంపెనీస్ వేరుంటాయి, ఎలా పనిచేస్తాయో బాడీ మీద అని. ఆ విషయం పక్కకు పెడితే ఏపీ గురించి తెలంగాణలో ఆ రూమ్ చూసారా? పైన సీలింగ్ నుంచి కంప్లీట్ రూమ్ అంతా వాటర్ పడుతుంది. కింద కూడా అంతా తవ్వేసి ఎలా పడితే అలా ఉందండి ఇది. చూడ్డానికి దారుణంగా భయంకరంగా అనిపిస్తుంది. ఒక భూత్ బంగ్లా ఎలా ఉంటుందో అలా ఉంది. అట్లీస్ట్ ఆ ప్లేస్ అయినా చేంజ్ చేసుకోవాలి. ఎవరో డాక్టర్ కూడా వచ్చారు. ఆవిడ కూడా అడిగారు, ఏంటి ఇలా వాటర్ పడుతుంది అంటే, వీళ్ళు ఆల్రెడీ మేము లెటర్ రాసాము, బట్ ఇంకా అప్రూవల్ రాలేదు, మేము రూమ్ కోసం సర్చింగ్ చేస్తామని ఏదేదో చెప్తున్నారు. అసలు ఎంత దారుణంగా ఉంది అంటే నాకు ఒక టైప్ ఇదైపోయాను నేను. అంటే చిన్నపిల్లలు కదండి, పెద్దవాళ్ళు అంటే ఎలా అయినా ఏదైనా చేసుకోవచ్చు. అండ్ ఇంకొక బ్యాడ్ థింగ్ ఏంటంటే, ఎంతోమంది పిల్లలు వచ్చారు, అందరు రిటర్న్ వెళ్ళారు బికాస్ ఆఫ్ సిరెంజ్ ఇంజెక్షన్ చేసే సూదులు ఉంటాయి కదా, అవి లేకపోవడం వల్ల. మా హస్బెండ్ గొడవ చేస్తే మీరు వెళ్ళి తెచ్చుకుంటే వేస్తానన్నారు. అవి ఎక్కడ దొరకవండి, ఎక్కడ దొరికితే 2 mlవి దొరికినాయి, కావాల్సింది 0.5 ml. ఆవిడ వచ్చాక నవ్వుతూ చెప్తుంది 0.5 ml అంటే కరెక్ట్ డోసేజ్, 2 mlలో మేము మనకి కరెక్ట్గా ఫిక్స్డ్ డోసేజ్ రాదు అని చెప్పి. దట్ ఈస్ టూ బ్యాడ్ అండి. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు గవర్నమెంట్ నుంచి. ఎందుకంటే పిల్లల విషయంలో మనం అస్సలు నెగ్లిజెంట్గా ఉండదు. చూడండి ఆ చీపిర్లు, ఓకే లీవ్ ఇట్ అబౌట్ చీపుర్లు, కింద ఫ్లోరింగ్ కూడా మొత్తం ఇరిగిపోయి పగిలిపోయి నుసుములుండి పురుగులు ఎలా పడితే అలా ఉంది. ఇది ఒక పార్క్లో ఉంది. దారుణంగా చెప్తున్నాను కదా, భూత్ బంగ్లా కూడా ఇలా ఉండదు. పిల్లలకి ఇచ్చే వ్యాక్సిన్ పైనుంచి వాటర్ కంటిన్యూస్గా కారుతుంది. జస్ట్ ఆ సిస్టర్ ఎక్కడైతే కూర్చున్నారో ఇంజెక్షన్ చేసేవాడు ఆ ప్లేస్లో తప్ప ఓవరాల్గా